నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. స్టూడియోలో మన ముందున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇటు ఏపీలో ఇటు రాజకీయాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇప్పుడు లోకేష్ గారి చర్చ జరుగుతుంది. ఏంటంటే నెక్స్ట్ సీఎం కాబోయే లోకేష్ గారేనని చర్చ బాగా విపరీతంగా జరుగుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతుంటాయమ్మా. అన్నీ ఏంటంటే గాసిప్స్ అయ్యి. యాక్చువల్గా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారా, చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అవుతారని రకరకాలుగా రూమర్స్ నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్నాయి వీడియోస్ అన్నీ. యాక్చువల్గా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా అవుతారా అంటే అవుతారు, కానీ ఎప్పుడు అనేది క్వశ్చన్ అనమాట. ఆయన సమర్థుడే, యువకుడు, ఆయన రాజకీయ వారసత్వం ఉంది అంటే రాజకీయ వారసత్వంగా వస్తున్నాడా అంటే అది కూడా కాదు. ఆయన యొక్క నాయకత్వ లక్షణాలు ఆయనకి వాళ్ళ తాతగారి నుంచి, వాళ్ళ తండ్రి నుంచి, వాళ్ళ పెద్దమ్మ నుంచి వచ్చినాయి. వాళ్ళ మావయ్యల నుంచి. వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి చేశారు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత వాళ్ళ పెద్దమ్మ సెంట్రల్ మినిస్టర్ చేశారు, వాళ్ళు ఒక మామయ్య మినిస్టర్గా చేశారు హరికృష్ణ గారు. అట్లాగే ఇంకో మామయ్య పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. కాబట్టి రాజకీయ కుటుంబం పుట్టిన దగ్గర నుంచి రాజకీయ నేపథ్యం ఉంది ఆయనకి. అది రాజకీయ నేపథ్యం ద్వారా ముఖ్యమంత్రి అవుతున్నా అంటే అలా కూడా కాదు. స్వయంగా పెరిగాడు ఆయన. తన యొక్క సమర్థతను నిరూపించుకున్నాడు లాస్ట్ 10 years నుంచి. ముఖ్యంగా 2014-19 మధ్యలో ఆయనకి ఎమ్మెల్సీగా ఇచ్చి పంచాయతీరాజ్ మంత్రిగా ఇచ్చారు. అప్పుడు కూడా 23,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసి చాలా అవార్డులు సంపాదించుకున్నారు. చాలా రకాలుగా 2014-2019 మధ్యలో నారా లోకేష్ గారికి కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా అవార్డులు వచ్చినాయి అన్నమాట. చాలా ఎఫిషియెంట్గా గుర్తింపబడ్డాడు. అన్ఫార్చునేట్గా 2019లో ఎలక్షన్స్లో మంగళగిరిలో నిలబడి ఫస్ట్ టైం డైరెక్ట్ ఎలక్షన్లో నిలబడి ఓటమి చెందాడు 5,000 ఓట్ల తేడాతో. అప్పుడు పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ కూడా ఓటమి చెందింది. అట్లా 5 సంవత్సరాల్లో ఎన్నో రకాల అవమానాలు పాలయ్యాడు. అతని బాడీ షేమింగ్ నుంచి, అతను మాట్లాడే తీరు బట్టి, అతని తెలుగు గురించి రకరకాలుగా అతన్ని ఎగతాళి, హేళన చేశారనమాట. ఆ హేళన నుంచి అతనే స్వయంగా నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాడు అనమాట. పొదును తేలాడు అనమాట ఆ క్రిటిసిజం నుంచి. ముఖ్యంగా యువగళం పాదయాత్ర కుప్పం నుంచి బయలుదేరి దగ్గర 200 రోజులు నడిచింది. మధ్యలో అవాంతరాలు ఏర్పడినాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల ఒక 2 months ఆగిపోయిందనమాట. ఆ టైంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల అరాచకాలని ఆయన ఎదుర్కొన్నాడు. అన్నిటినీ చాలా సమర్థవంతంగా ఎదుర్కొని నాయకత్వ లక్షణాలు అలవడినాయి అనమాట. అప్పుడే ఈ రెడ్ బుక్ అని ఒకటి తీసుకొచ్చి ఆయనకి ఎదురైన వాళ్ళు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ పేర్లన్నీ ఆ రెడ్ బుక్లో రాసుకుని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తాము అని చెప్పి రెడ్ బుక్లో రాసుకుంటూ వచ్చాడు అనమాట. అన్ని జిల్లాలు, ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ ఆయన పాదయాత్ర జరిగింది. విపరీతమైన స్పందన వచ్చింది. యువకులతో, మహిళలతో, కార్మికులతో, కర్షకులతో, కులాల వారీగా రకరకాల వాళ్ళతో మీటింగ్స్ జరిపారు. వాళ్ళతో ఇంటరాక్షన్ జరిగిందనమాట. అప్పుడు ప్రజల సమస్యలని ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. క్షేత్రంలో ప్రజల సమస్యలు తెలుసుకోవటం వలన నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోగలిగాడు. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆ టైంలో ఆ సిచ్యువేషన్, చాలా సీరియస్ సిచ్యువేషన్ని నుంచి ఎలా వాళ్ళ నాన్నగారిని ఎలా బయటపడేయాలనే దాని మీద చాలా శ్రమించాడు. ఎంతోమంది నాయకులను కలిశారు. ఏం చేయాలో పాలుపడక ఆ టైంలోనే ఆయన నాయకత్వం లక్షణం బాగా పెరిగిందనమాట. ఇన్ని రకాలుగా అతను రాటు తేలిపోయి 2024 ఎలక్షన్స్లో మంగళగిరిలో 90,000 చిల్లర మెజారిటీతో గెలుపొందాడు. 90,000 చిల్లర మెజారిటీ వచ్చింది. అంటే స్టేట్లో థర్డ్ హైయెస్ట్ ర్యాంక్లో వచ్చాడు. ఎక్కడ 2019లో 5,000 ఓట్లతో తేడాతో ఓడిపోవటము. అదే నియోజకవర్గం తెలుగుదేశం 1985 తర్వాత గెలవల. 1985 తర్వాత 2024లో గెలిచింది. అంటే దగ్గర 40 years తెలుగుదేశం గెలవని నియోజకవర్గం ఎన్నుకున్నాడు అనమాట ఆయన.
ఎవరైనా సరే ఏ నాయకుడైనా ఏం చేస్తారు, వాళ్ళకి అనువుగా ఉన్న నియోజకవర్గంలో నిలబడి తేలిగ్గా గెలిచే నియోజకవర్గాలు చూసుకుంటారు. కానీ టఫెస్ట్ నియోజకవర్గం మంగళగిరి చూసుకుని ఓటమి చెందిన తర్వాత కూడా ఎక్కడైతే ఓటమి చెందామో అక్కడే గెలవాలనే పట్టుదలతో ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజలతోనూ ఇంటరాక్ట్ అయ్యి చివరికి మంచి నాయకుడిగా ప్రజల మన్ననలు పొంది 90,000 మెజారిటీ వచ్చిందనమాట. అంటే స్టేట్ 3rd ర్యాంకు. ఆ టైంలో పార్టీని నిర్మించాడు. 2019, 2024 మధ్యలో కూడా ఈయన పార్టీ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ. 1 కోటి మంది సభ్యులను చేర్చారు. తెలుగుదేశంలో 1 కోటి మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు. తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం సభ్యులు కానీ బోల్డ్ బెనిఫిట్స్ ఇచ్చారు. ఇన్సూరెన్స్ అని చాలా రకాల బెనిఫిట్స్. ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా సరే ఇమీడియట్గా తీర్చడం. అలా తెలుగుదేశం సభ్యుడు అనగానే ఒక విధమైన ప్రివిలేజ్ ఉండదన్నమాట. అట్లా పార్టీని పటిష్టపడటానికి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 1985 తర్వాత పార్టీని తెలుగుదేశం పార్టీని పటిష్టపరిచాడు, అదే లైన్లో నారా లోకేష్ కూడా పార్టీని పటిష్టపరిచి దగ్గర ఇప్పుడు 1 కోటి మంది సభ్యులు ఉన్నారు తెలుగుదేశానికి. ఎంత బలం ఆలోచించమ్మా. 1.5 కోటి ఓట్లు వస్తేనే మొత్తం పార్టీ 160 సీట్లు వచ్చేస్తుంది. అట్లాంటిది 1 కోటి మంది సభ్యులు ఉన్నారు తెలుగుదేశానికి. అలా పార్టీని బాగా పటిష్టపరిచి మంచి నాయకుడిగా ఎదిగాడు అనమాట. అదే టైంలో ఆయనకి ఇప్పుడు ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇచ్చారు. ఇప్పుడు 2024 తర్వాత ఇచ్చిన తర్వాత ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గానే కాకుండా ఐటీ మినిస్టర్గా ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఇప్పుడు టీసీఎస్, అట్లాగే కాగ్నిజెంట్, అలాగే స్టీల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్సెల్ఆర్ మెటల్, గూగుల్ మీట్ ద్వారా వచ్చింది. అది 130,000 కోట్ల పెట్టుబడి. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాడు ఆయన. రిలయన్స్ వాళ్ళతో మాట్లాడి సిబిజీ తీసుకొచ్చాడు, కంప్రెస్డ్ బయోగ్యాస్, 65,000 కోట్లు పెట్టుబడి. టీసీఎస్కి దగ్గర 12,000 మంది ఉద్యోగాలు వస్తాయి. కాగ్నిజెంట్కి 8,000 ఉద్యోగాలతో వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇనాగరల్ శంకుస్థాపన చేశారు బిల్డింగ్కి. అదే రోజు వాళ్ళ చైర్మన్ 25,000 ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఎక్స్పాండ్ చేస్తానన్నాడు. అలాగే డిఎస్సి చాలా పట్టుబట్టి డిఎస్సి ద్వారా 16,000 మంది ఉపాధ్యాయులకి జరిగింది, సెలక్షన్ జరిగి అందరికి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. అట్లాగే పోలీసులకు 6,000 మందికి ఇచ్చారు. ఇలా ఏంటంటే ఉద్యోగ కల్పనే మీద జయంగా ఉన్నాడు ఆయన. అలాగే 20 లక్షల ఉద్యోగాలే మా బాధ్యత అనేది ఆయన స్లోగను. 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలంటే ఎన్ని కంపెనీలు రావాలి, ఎంతో కష్టపడుతున్నారు. దావోస్ వెళ్ళారు, ప్రపంచంలో అమెరికా వెళ్ళాడు, అన్ని రకాల కంపెనీస్కి వెళ్ళి అందరితో చర్చలు జరుపుకుంటూ వస్తున్నారు అనమాట. ఇప్పటికి దగ్గర 20 లక్షల కోట్ల పైన ఎంఓయూస్ అయినాయి. అసలు గూగుల్ డేటా సెంటర్ అనేది ఒకటి వైజాగ్ తీసుకొచ్చాడు. 1 ఇయర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇండియాలోనే హైయెస్ట్ ఎఫ్డిఐ అనమాట అది. ఇంతవరకు అంత పెద్ద కంపెనీ ఇండియాలో రాల. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంత పెట్టుబడితో 1,30,00,000 రూపాయలు అనమాట. అది 1,000 కోట్లు. అది వైజాగ్లో తీసుకొచ్చారు. దాని ఇదైపోయింది, మొన్న అంత అగ్రిమెంట్స్ ఎంఓయూ అంతా అయిపోయింది. సుందర్ పిచాయ్ గారు కూడా చెప్పారు వైజాగ్లో ఎందుకు పెట్టాము గూగుల్ డేటా సెంటర్ అనేది చెప్పారు. ఎందుకంటే అండర్ సీ కేబుల్ వైజాగ్తో కనెక్ట్ చేస్తున్నారు డిఫరెంట్ కంట్రీస్ని. అండర్ సీ కేబుల్ వేసుకోవడానికి సీ పక్కనే ఉందన్నమాట. అందుకని ఆ స్థలం అనువుగా ఉంది కాబట్టి డేటా సెంటర్స్ యుగం ఇది. 2026 అనేది డేటా సెంటర్స్కి యుగం. పర్టికులర్గా వైజాగ్లో పెట్టడానికి కారణం అండర్ సీ కేబుల్ కనెక్షన్ ఉందన్నమాట. ప్లస్ ఈ ప్రభుత్వం చాలా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. దానికి ఏంటంటే బోల్డ్ పవర్ అవుద్ది. రెన్యూవబుల్ ఎనర్జీ దగ్గర 20 లక్షల కోట్లు రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా తీసుకొస్తున్నారు. అది దాని ట్రాన్స్మిషన్ ఇదంతా దగ్గర అంతా రాయలసీమ నుంచి రావాలి. అంటే సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ఇవన్నీ అనమాట. అలా గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చి నిజమైన సమర్థత చూపించుకున్నాడు. అది ఎంత పెద్దదో తెలుసు కదా, 1,30,00,000 కోట్లు. అట్లాగే ఇది ఆర్సెల్ఆర్ మెటల్ అంతే, 2 కలిపి 3 లక్షల కోట్లు. ఆర్సెల్ఆర్ మెటల్ కానీ గూగుల్ డేటా సెంటర్ కానీ 65 లక్షలు ఇదనమాట. ఏది రిలయన్స్ ఏది ఒక్కొక్క 500 ప్లాంట్లు పెడుతున్నారు. సిబిజీ ప్లాంట్స్, కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే 500 ప్లాంట్ అంటే ఒక్కొక్క ప్లాంట్ 130 కోట్లు. ఒక ప్లాంట్ ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది కనిగిరిలో.
ఇంకా 500 ప్లాంట్స్ అవుతాయి పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ తీసుకొచ్చిన కంపెనీలన్నీ ఏంటంటే ఓవర్ నైట్ ఒకే రోజు అయ్యే కాదమ్మా. ఐటీ కంపెనీలు అయితే టీసీఎస్, కాగ్నిజెంట్ అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేసేసారు టెంపరీ బిల్డింగ్స్లో. 1 or 2 yearsలో పర్మనెంట్ బిల్డింగ్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చేస్తుంది. అదే ఇది ఆర్సెల్ఆర్మిటల్ అనుకోమ్మా, చాలా బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ అది. దానికి రేపు శంకుస్థాపన చేయబోతున్నారు. ల్యాండ్స్ అవన్నీ అలాట్ అయిపోయినాయి. అది 1,30,000 కోట్లు, ఇది 1,30,000 కోట్లు. ఏది గూగుల్ డేటా సెంటర్ అంటే 3 లక్షల కోట్లు ఒట్టి ఆ రెండిట్లోనే సరిపోతాయి అన్నమాట. ఇదేమో 65 లక్షలు. ఏది రిలయన్స్. అట్లాగే టాటా పవర్, రతన్ టాటా గారితో ఆయన బతికున్నప్పుడు ఆయనతో మాట్లాడి టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ 49,000 కోట్లు. అట్లా ఏంటంటే దగ్గర 4-5 lakhs crores ఒట్టి లోకేష్ యొక్క నైపుణ్యం వల్ల వచ్చినాయి అనమాట. ఆయన కష్టం వలన. ఆయన వాళ్ళకి ఏంటంటే టీసీఎస్కి కానీ కాగ్నిజెంట్కి కానీ ఏఎన్ఎస్ఆర్కి కానీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇస్తున్నారు. రహేజా వాళ్ళకి కానీ ఏంటంటే ఇది ల్యాండ్ 99 పైసలకి 21 ఎకరాలు ఇచ్చారు టీసీఎస్కి. అలాగే దీనికి కూడా ఇచ్చారు, దీనికి కాగ్నిజెంట్కి కూడా 99 పైసలు అనమాట. అంటే మొత్తం 21 ఎకరాలు కలిపి 99 పైసలు, ఎకరానికి కాదు. అదేంటంటే అది ఊరిని టోకెన్గా ఇచ్చారు. అందరూ క్రిటిసిజం చేశారు, మీ ఇష్టమేనా ల్యాండ్స్ అన్నీ 99 పైసలకి ఇచ్చేస్తున్నారు, గవర్నమెంట్ సొమ్ము అంతా గవర్నమెంట్ అన్నీ ఇచ్చేస్తున్నారని దానికి విమర్శలు కూడా పాలయ్యాడు. కానీ ఆయన చెప్పేది ఏంటంటే ఎవరైనా, నా ఒపీనియన్ కూడా, ఒకవేళ టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ కానీ ఇంకా డిఫరెంట్ సెంటర్స్, ఎక్సెంచర్, ఇన్ఫోసిస్ ఇవన్నీ రాబోతున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఏఎన్ఎస్ఆర్, రహేజా, నెంబర్ ఆఫ్ సటావా ఇవన్నీ వస్తున్నాయి. వాటన్నిటికీ ఇచ్చారు. 5 కంపెనీలకు మాత్రం ఇచ్చారు 99 పైసలకి. అది క్లియర్గా దీంట్లో కౌన్సిల్లో చెప్పాడు ఆయన. విమర్శలు ఏంటి, నువ్వు 99 పైసలకి ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నారు అపోజిషన్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ ల్యాండ్స్ అన్నీ ఉన్నాయమ్మా వైజాగ్లో. వాళ్ళు ఇచ్చిన ల్యాండ్స్ 100 ఎకరాలు ఉన్నాయి అనుకోమ్మా. ఈ కంపెనీ రాలేదనుకో, ఏమవుతాయి ఆ పొలం? ఆ ల్యాండ్స్ అన్నీ ఎట్లా ఉంటాయి? బీడుపడిపోయి అక్కడే ఉంటాయి అన్నమాట. ఇచ్చినందువల్ల ఏమవుద్ది? ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రొడక్షన్ వస్తుంది, జీడిపి వస్తుంది, దానికి తగిన ఎకో సిస్టమ్ ఏర్పడింది, కొన్ని 100,000 కుటుంబాలకి ఉపాధి దొరుకుద్ది. అలా ఏమి ఇవ్వకుండా వదిలేసామనుకోమ్మా ఎవరు రారు. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి ఎవరైనా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరైన కన్వేయన్స్ లేదు, సరైన ఎయిర్పోర్ట్ లేదు, ఎవరు వస్తారు? ఎందుకు రావాలి ఆంధ్రప్రదేశ్? అన్ని నెట్వర్క్ ఉన్న స్టేట్స్ హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళిపోతాయి కంపెనీలు, బాంబేనో పూనానో మహారాష్ట్ర అటు వెళ్ళిపోతాయి. ఆంధ్రప్రదేశ్కి ఎట్లా వస్తాయి? ఆంధ్రప్రదేశ్కి రావాలంటే వాళ్ళకి అడ్వాంటేజ్ చూపించాలి. ఇదిగో మీకు ల్యాండ్ ఫ్రీగా ఇస్తాం, మీకు మా పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఇది, మీకు కావాల్సినవన్నీ మేము సమకూరుస్తాం. ఎందుకు సమకూర్చాల్సి వస్తుంది? యూత్కి, మన యువతకు ఉద్యోగాలు రావాలి. దాంట్లో లోకేష్ సక్సెస్ అయ్యాడు. టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ డేటా సెంటర్స్ కానీ, ఇప్పుడు వైజాగ్లో డేటా సెంటర్ రిలయన్స్ వాళ్ళు కూడా పెడుతున్నారు, బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు పెడుతున్నారు, తర్వాత రెన్యూ ఎనర్జీ అని ఒకటి ఉంది, అది రాయలసీమలో పెడుతున్నారు. అట్లా ఒక్కటి కాదు, చెప్పుకుంటా పోతే లోకేష్ యొక్క ఘనత ఈ లాస్ట్ 20 monthsలో తెలుస్తుంది మనకి. అది ఆయన యొక్క సమర్థత నిరూపించుకున్నాడు. ఏది చిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఎక్కడ? డిఎస్సిలో ఉద్యోగాలు ఇస్తాము, 16,000 ఇచ్చేశారు. రేపు ఈ 5 సంవత్సరాలు డిఎస్సి వేస్తానని చెప్తున్నాడు ఆయన. జాబ్ క్యాలెండర్ వేస్తానన్నారు రేపు ఉగాదికి. అట్లా ఉపాధి, అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నిరంతరం నిత్యం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడు ఆయన. కంపెనీస్ని కన్విన్స్ చేయాలి, ఎన్నో రకాలుగా కన్విన్స్ చేయాలి. అట్లా కన్విన్స్ చేసుకుంటే వీటన్నిటిని తీసుకొస్తాం వల్ల యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఊళ్ళకి ఇంకా రాలేదేంటి, ఇంకా సంపద సృష్టించలేదేంటి, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానన్నారు అని అడుగుతున్నారు. ఓవర్ నైట్ అవు ఇవన్నీ. ఒక బిల్డింగ్ కట్టాలంటే 2-3 ఏళ్ళు పడుతుందన్నమాట. ఒక కంపెనీ ఇంతంత పెద్ద కంపెనీలు లక్షల కోట్లు, ఇప్పుడు 1,30,000 కోట్లు డేటా సెంటర్, అదంతా మొత్తం 3 ప్లేసుల్లో ఇస్తున్నారు వైజాగ్ దగ్గర. అదంతా అవ్వాలంటే కనీసం 2-3 years పడుతుంది. అండర్ సీ కేబుల్ కావాలి. అలాగే ఆర్సెల్ఆర్మిటల్ స్టీల్ కంపెనీ, అది కనీసం 3-4 years పడుతుంది. అలాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, అది ఇంకా చాలా పెద్దది, 1,80,000 కోట్లు అది. అది ఇవన్నీ అవ్వాలంటే 10 ఏళ్ళు పడుతుందన్నమాట. అందుకని వీళ్ళ సమర్థత రేపు 2029 ఎలక్షన్స్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తే కానీ ఇవన్నీ పూర్తి చేయడానికి అవకాశం వస్తుంది అనమాట. అలా అభివృద్ధి పదంలో 20 లక్షల ఉద్యోగాలే కల్పనగా లోకేష్ బాబు గారు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మంచి సపోర్ట్గా వెళ్తున్నారు అనమాట.
అందుకని అక్కడ లోకేష్ తన నాయకత్వం నిరూపించుకున్నాడు. రాజకీయంగా ప్రజా దర్బారులు పెడుతున్నారు, ప్రజల యొక్క సమస్యలు డైరెక్ట్గా తెలుసుకుంటున్నారు. ఆడ నియోజకవర్గంలో మోడల్ స్కూల్, ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్ కడుతున్నారు. ఒక్కటి కాదు, మంగళగిరి నియోజకవర్గంలో మీరు ఎవరిని అడిగినా సరే లోకేష్ గారి నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నారు. అందరూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. ఏం కావాలంటే అది మంగళగిరి నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా అవుతుంది. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ని ఎదిరించి నిలబడగలిగే సత్తా ఉన్న నాయకుడు సమీప భవిష్యత్తులో ఎవరు రారు సామాన్యంగా. అంత నాయకత్వ లక్షణాలు ఏర్పరచుకున్నాడు. అదేగాక అందరితోనూ స్నేహభావితంగా, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, మొత్తం 124 మంది ఎమ్మెల్యేలు, అందరితో విందు సమావేశాలు ఏర్పరిచారు ఈ మధ్యకాలంలో. అందరు కుటుంబ సమేతంగా ఏర్పరిచి అందరితో స్నేహపూరితంగా ఉంటున్నాడు అనమాట. అందరి యొక్క సమస్యలు, ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఆ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ సెకండ్ లైన్ లీడర్షిప్ డెవలప్ అయింది తెలుగుదేశానికి. చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థవంత నాయకుడు, భారతదేశంలో చాలా గొప్ప నాయకుడు, విజనరీ. ఆయనకి ఒక బ్రాండ్ ఉంది. అందుకనే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆయన బ్రాండ్ చూసే వస్తున్నారు ఇవన్నీ. ప్లస్ వాళ్ళ కొడుకు నెక్స్ట్ తరానికి ఉన్నారు, ఆయన కూడా సమర్థుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు లోకేష్ బాబుకు ఉన్నాయి. కాబట్టి అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారిస్తున్నారు. భారతదేశంలో 25% ఆఫ్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి. మొత్తం భారతదేశంలో 100% అయితే 25% ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఆ ఘనత ఎవరిది? తెలుగుదేశం పార్టీది, అంటే కూటమిది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో వస్తున్నాయి అన్నమాట. ఆ నమ్మకంతోనే ఆయన బాటలోనే లోకేష్ బాబు వెళ్తున్నాడు అనమాట. అలా 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశలో ఇవన్నీ ఇండస్ట్రీస్ తీసుకొస్తాం ఒక ఎత్తు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా పెను మార్పులు చేయటం ఒక ఇదనమాట. యూనివర్సిటీస్ని కానీ స్కూల్స్ని కానీ వీటన్నిటిని ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారుస్తున్నారు. అలాగే హ్యూమన్ వాల్యూస్ మీద చక్కటి ఆయన చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొచ్చి పిల్లలకి సరైన దారిలో పెట్టుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకుని మంచి ప్రవచనకర్తని నామినేట్ చేశారు. అలా మంచి మార్గంలో పిల్లల్ని నడిపించడానికి అనమాట. ఈయన ఐటీ మినిస్టర్ కదా. అలా ఇటువంటి నాయకత్వ లక్షణాలు ఏర్పరచుకున్న టైంలో అందరి కళ్ళు ఆయన లోకేష్ బాబు మీద పడినాయి అనమాట. ఇదే సమయంలో ప్రధానమంత్రి గారు లోకేష్ బాబుని ఫ్యామిలీతో 2 సార్లు ఇంటికి ఇన్వైట్ చేశారు. ఆయన ఫ్యామిలీతో 2 సార్లు నరేంద్ర మోడీ గారి దగ్గర అటెండ్ అయ్యొచ్చాడు అనమాట. లోకేష్ బాబుతో ప్రధానమంత్రి గారి ఇంటరాక్షన్ ఎక్కువైంది. ఇవన్నీ చూసి లోకేష్ బాబుని ముఖ్యమంత్రి అయిపోతాడు అంటున్నారు అనమాట. ముఖ్యమంత్రి అవటం పెద్ద సమస్య కాదమ్మా. ఇవాళ కావాలంటే ఇవాళే ముఖ్యమంత్రి చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకేపు అందరితో స్నేహపూరితంగా ఉంటున్నాడు, ఒకేపు పార్టీని పటిష్టపరుస్తున్నాడు, ఒకేపు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారు, ఒకేపు అభివృద్ధి పదంలో ఇండస్ట్రీస్ అన్నింటినీ తీసుకొస్తున్నాడు. ఒక నాయకత్వ లక్షణాలు వచ్చినాయి. ఎక్కడైనా నేషనల్ మీడియాలో కూడా, ప్రెస్ మీట్లో కూడా ఎక్సలెంట్గా మాట్లాడుతున్నాడు. ఎవరు ఏం అడిగినా సరే స్పాంటేనియస్గా సమాధానాలు అర్థవంతంగా ఇస్తున్నాడు. ఒక నాయకుడుకున్న లక్షణాలన్నీ ఉన్నాయి. ఇవాళ కావాలనుకుంటే మెజారిటీ ఉంది, ఆయనకు అబ్జెక్షనే లేదు, ఇవాళే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయమ్మా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాడు సమర్థవంత నాయకుడు, ఎక్స్పీరియన్స్డ్, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ప్లస్ ఆయన కోరికలు ఏంటంటే అమరావతిని పూర్తి చేయాలి, పోలవరం పూర్తి అవ్వాలి. రాష్ట్రం పూర్తిగా విధ్వంసం అయిపోయింది. దాన్ని ఒక గాడిలో పెట్టుకుని ఒక మంచి ట్రాక్లోకి తీసుకెళ్ళి అప్పుడు కానీ ఆయన ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడు. అది నేను చెప్పదలుచుకుంది. ఎందుకంటే ఆయనలో శక్తి ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడని నా ఉద్దేశం. ఉండాలి కూడా. ఎంత సమర్థుడైనా లోకేష్ బాబు, ఇది టైం కాదు. ఇది 20 మంత్సే ఈ గవర్నమెంట్ వచ్చి ఆయన ఇంకా అభివృద్ధి చేస్తారు, ఇంకా మంచి పేరు తెచ్చుకొని లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలి 29లో అని అనిపించుకునే స్టేజ్కి వెళ్తాడనమాట ఆయన. అందుకని ఎప్పుడైనా సరే అదే చంద్రబాబు నాయుడు గారు కూడా మా అబ్బాయి కాబట్టి ఎవరికైనా వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. కానీ సమయము సందర్భం ఉంటుంది దానికి. ఆయన మొత్తం మెచ్యూర్డ్ లీడర్ అయిన తర్వాత ఆయన తప్పనిసరిగా ప్రజల ఆమోదంతోనే అవుతాడు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి చేయాల్సినంత తొందరపాటు ఏమీ లేదు. ఎందుకంటే ఈజ్ వెరీ వెరీ క్యాపబుల్. చంద్రబాబు నాయుడు ఇంకా క్యాపబుల్ కదా. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టారు ఇటువరకు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. 20 నెలల్లో ఇన్ని వందల ఇండస్ట్రీస్ రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒకేపు అభివృద్ధి, ఒకేపు అమరావతి, ఒకేపు పోలవరం, ఒకేపు సంక్షేమ కార్యక్రమాలు అన్ని 20 నెలల్లో అసలు ఇన్ని రకాలుగా ఇవ్వటం అనేది సామాన్యమైన గవర్నమెంట్ ఏది చేయలేదు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సపోర్ట్ యువతరం. ఇప్పుడు యువకుడు కదా ఈయన లోకేష్ బాబు. అందుకని ఆ యువకుల్లో ఉన్న కొన్ని ఆలోచనలు ప్లస్ ఆయనకి సపోర్టివ్గా ఉంటున్నాడు. ఇప్పుడు
పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్నీ నేర్చుకుంటున్నాడు. రాజకీయం ఎలా చేయాలి, రాజకీయం కూడా చేయాలి. ఒక అభివృద్ధి చేస్తేనే సరిపోదన్నమాట. 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణం రాజకీయం చేయలేకపోయారు. అచ్చంగా అభివృద్ధి మీద ఉండిపోయి రాజకీయం కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి యువకుడు కదా, చాలా ఆవేశాలు ఉంటాయి, అవి ఉండకూడదనమాట. చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలుగా ఎంతమంది తిడతారు, ఎన్ని రకాలుగా మాట్లాడతారు. ఆయన ఎవరి మీద ఎప్పుడైనా కచ్చి తీర్చుకోవడం నువ్వు చూసావా? ఎప్పుడు కూల్గా కాముగా ఉంటాడు ఆయన, ఎక్కడ పరుష పదజాలం వాడ్డు. అదే లోకేష్ బాబు కూడా నేర్పిస్తున్నాడు అనమాట. నాయకుడి లక్షణాలు ఏంటంటే ఎదుటి వ్యక్తి మీద కక్షపూరితం ఉండకూడదు, స్నేహపూరితంగా ఉండాలన్నమాట. అలా లోకేష్ బాబుకి ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు ఉన్నాయి. కానీ ఇది సమయం కాదు. 2029 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవిలో నడిచిన తర్వాత, పూర్తిగా ఈ ఉద్యోగ కల్పన జరిగిన తర్వాత, అమరావతి పూర్తి అయిపోయిన తర్వాత, పోలవరం పూర్తి అయిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకున్న పనులన్నీ చేసిన తర్వాత, అప్పుడు లోకేష్ బాబు గారికి ప్రజల కోరిక మీద ఇస్తే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2029 ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం గెలిస్తే అప్పుడు సెకండ్ జనరేషన్ రెడీగా ఉన్నాడు కాబట్టి, అప్పుడు ప్రజలు అనుమతిస్తే, ప్రజామోదంతో లోకేష్ గారే మాకు ముఖ్యమంత్రి కావాలి అని అనిపించుకునే విధంగా ఆయన పనిచేయాలి కమింగ్ 3-4 ఇయర్స్ కూడా. అప్పుడు ఆయనకి నిజంగా ప్రజామోదంతో ముఖ్యమంత్రి అయ్యాడు అనిపించుకుంటాడు అనమాట. రియల్లీ హీ ఈజ్ సూటబుల్ ఫర్ చీఫ్ మినిస్టర్, నాట్ నౌ. థ్యాంక్ యూ సార్. నమస్తే.